హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఇది LeEco కంపెనీకి సంబంధించిన టైప్ సి ఇయర్ ఫోన్స్. వీటినే CDLA ఇయర్ ఫోన్స్ కూడా అంటారు. CDLA అంటే కంటిన్యూస్ డిజిటల్ లాస్లెస్ ఆడియో. అంటే ఇప్పుడు మనం ఏదైతే రెగ్యులర్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది కదా, సో దీని నుంచి వచ్చే సౌండ్ క్వాలిటీ కంటే దీంట్లో వచ్చే సౌండ్ క్వాలిటీ చాలా బెటర్గా ఉంటుంది, కొంచెం ప్రీమియంగా ఉంటుంది. ఇక ఈ మధ్య మనకి అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కూడా రెగ్యులర్ 3.5 హెడ్ ఫోన్ జాక్ని తీసేసి ఓన్లీ టైప్ సి పోర్ట్ని మాత్రమే ఇస్తున్నారు. మనకి OnePlus డివైజెస్లో కానీ ఇంకా కొన్ని డివైస్లో మనకి ఇలాంటి పోర్ట్తోనే వస్తుంది. అయితే మనకి ఆ ఫోన్స్లోనే కాదు, ఈ మధ్య బడ్జెట్ ఫోన్స్లో కూడా మనకి టైప్ సి పోర్ట్తోనే వస్తున్నాయి. కానీ వాటితో పాటు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఇస్తున్నారు. కానీ అలాంటి ఫోన్స్లో కూడా మనకి ఈ CDLA ఇయర్ ఫోన్స్ సపోర్ట్ చేస్తాయి. ఇక ఈ ఇయర్ ఫోన్స్కి సంబంధించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇది LeEco అనే బ్రాండ్కి సంబంధించిన ఇయర్ ఫోన్స్. LeEco గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వీళ్ళు 2015-16లో మన ఇండియాలో చాలా వరకు మొబైల్స్ తీసుకొచ్చారు. LeEco 1S, LeEco 2, LeEco Max ఇలాంటి ఫోన్స్ తీసుకొచ్చారు. అప్పట్లోనే అంటే 2015-16లోనే వీళ్ళు మనకి రెగ్యులర్ USB పోర్ట్ని తీసేసి వీళ్ళు టైప్ సి పోర్ట్ని ఇచ్చారు. సో అప్పట్లోనే మనకి ఇయర్ ఫోన్స్ని వీళ్ళు లాంచ్ చేశారు. ఇది లాంచ్ చేసిన ప్రైస్ మీకు 2500 వరకు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మాత్రం ఇది అమెజాన్లో మనకి కేవలం 500కే వస్తుంది. సో అందుకే ఈ POCO F1లో కూడా ఇది సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేద్దామని ఇది నేను ఆర్డర్ చేశాను. ఈ ఆర్డర్ పోస్ట్ను కూడా మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. అది చూసిన ఒక పర్సన్, మన సబ్స్క్రైబరు, వాళ్ళకి బెంగళూరులో మొబైల్ షాప్స్ అలాగే ఇలా ఇయర్ ఫోన్స్ కూడా అమ్మే షాప్స్ ఉన్నాయని చెప్పారు. సో అతను నాకు పంపించాడు ఇయర్ ఫోన్స్. ఒకసారి చెక్ చేద్దాం. ఒకవేళ ఎవరైతే POCO F1, MI A2, Honor 10, OnePlus డివైస్, OnePlus 3, OnePlus 3 5T, OnePlus 5, OnePlus 6, OnePlus 6T ఇలాంటి వాటిల్లో కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఎవరైతే ఈ డివైస్ వాడుతున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మీకు ఆఫ్లైన్లో మాత్రం 300 నుంచి 500 లోపు ఉంటుంది, ఆన్లైన్లో మాత్రం 500 వరకు ఉంటుంది. సో అతనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అతన్ని కన్సల్ట్ అయ్యి ఒకవేళ అతను షిప్ చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా తెప్పించుకోండి. ఈ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ ఫోన్స్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు OnePlus ఇయర్ ఫోన్స్ అరౌండ్ మీకు 1500 వరకు ఉంటుంది. కానీ ఇది మాత్రం మీకు కేవలం 500 లోపే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ ఇయర్ ఫోన్స్ అవుతాయి. ఎందుకంటే మనకి రెగ్యులర్ 3.5 హెడ్ ఫోన్ జాక్ అంటే దీంట్లో వచ్చే ఆడియో క్వాలిటీ కొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి. సో దీన్ని మనం ఇప్పుడు అన్బాక్స్ చేసి నేను టెస్ట్ చేస్తాను POCO F1లో. ఒకవేళ వర్కౌట్ అయితే మాత్రం ఏ డివైస్లో వర్క్ అవుతుందో మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ స్క్రీన్ మీద కానీ ప్రొవైడ్ చేస్తాను. సో మనకి బాక్స్ ఓపెన్ చేస్తే ఇయర్ ఫోన్స్ ఇలా ఉన్నాయి. ఇవి ప్లాస్టిక్ బాడీ 14mm డ్రైవర్స్ అయితే ఉంటుంది ఇంట్లో. అది కాకుండా ఇవి కొంచెం ప్రీమియంగానే ఉన్నాయి. ఈ ఇయర్ ఫోన్స్ని వీళ్ళు ప్లాస్టిక్ బాడీతోనే డిజైన్ చేశారు. ఇవి హాఫ్ ఇయర్ ఫోన్స్ అంటారు వీటిని. అంటే చెవిలో లోపల వరకు వెళ్ళవు, పక్కకే ఉంటాయి అనమాట. సో చూడటానికి బాగానే ఉంటాయి. మనకి ఏదైతే శాంసంగ్ అలాగే ఐఫోన్ స్టైల్లో ఉన్నవి. ఇక ఇవి మనకి 14mm డ్రైవర్స్తో వస్తాయి. అది కాకుండా ఇవి ఫ్లాట్ టైప్ కేబుల్తో వస్తాయి. రెగ్యులర్ మనకి సర్క్యులర్ కేబుల్ అంటే రౌండ్ కేబుల్ ఉంటే మాత్రం ఇది ట్యాంగిల్ అవుతుంది, అంటే మనకి చిక్కులు పడుతూ ఉంటాయి. ఇలాంటివి ఉంటే మాత్రం మనకి ట్యాంగిల్ ఫ్రీగానే ఉంటుంది, కొంచెం బెటర్ క్వాలిటీ అనే ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేద్దాం, లెంత్ ఎంత ఉందనేది చూద్దాం ఒకసారి. లెంత్ పరంగా కూడా మనకి పర్లేదు, బాగానే ఉంది. మన ప్యాంట్ పాకెట్ దగ్గర నుంచి మన చెవుల వరకు అయితే వస్తుంది. అలాగే దీని ఫిజికల్ ఓవర్వ్యూలోకి వెళ్తే ఇది మనకి టైప్ సి పోర్ట్తో వస్తుంది యాజ్ యూజువల్. అలాగే మనకి జంక్షన్ వరకు ఇది ఫ్లాట్ కేబుల్, రిమైనింగ్ అంటే మనకి ఇయర్ ఫోన్స్ మాత్రం ఇది రౌండ్ కేబుల్తో వస్తుంది. ఇక ఇది మాత్రం మనకి ప్లాస్టిక్ బిల్డ్తోనే చేశారు ఈ రెండు ఇయర్ ఫోన్స్ కూడా. కాకపోతే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అదే కాకుండా మనకి ఇక్కడ ఇయర్ ఫోన్స్కి రెండు ఇయర్ ఫోన్స్ కూడా మనకి LED ఇండికేషన్ అయితే ఉంటుంది. ఇది మీకు ఆరెంజ్ కలర్లో వస్తుంది, రెండు వైపులో కూడా ఉంటుంది. మీకు డే టైంలో అంత ఎఫెక్టివ్గా కనిపించదు, కానీ నైట్ టైంలో మాత్రం పర్ఫెక్ట్ వ్యూ అయితే ఉంటుంది. సో చూడటానికి బాగానే ఉంటుంది. ఇది హాఫ్ ఇయర్ టైప్ అనమాట. క్వాలిటీ మాత్రం పర్లేదు, బాగానే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనమాట. అలాగే మనకి ఇక్కడ కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి ఒక బటన్ ఉంటుంది. ఇది మనకి గ్లాస్ ఫ్రేమ్తో వస్తుంది, గ్లాస్ ఫినిషింగ్తో. సో మనం డబుల్ ట్యాప్ చేస్తే అంటే డబుల్ ప్రెస్ చేస్తే ఇది మనకి సాంగ్ ఫార్వర్డ్ కూడా అవుతుంది. సో ఇక ఇది ఓవర్ వ్యూ అయితే దీని గురించి. ఒకసారి నేను POCO F1లో మ్యూజిక్ ప్లే అవుతుందో లేదో ఒకసారి చెక్ చేస్తాను. సో మీ ముందే ఇక్కడ ఒకసారి సాంగ్ ప్లే చేయడానికి ట్రై చేస్తాను. సో వర్కింగ్ అనమాట, నో ప్రాబ్లం, సూపర్గా ఉంది. ఇక దీన్ని నేను కొన్ని డివైస్తో టెస్ట్ చేశాను. మనకి Honor 10, అలాగే Nova 3, అలాగే POCO F1, అలాగే Asus 5Z ఇలాంటి కొన్ని ఫోన్స్ అయితే టెస్ట్ చేశాను. ఎవ్రీథింగ్ వర్కింగ్ గుడ్. MI A1లో మాత్రం ఒక్కొక్కసారి డిటెక్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి డిటెక్ట్ అవ్వట్లేదు. మేబీ ఆ పర్టికులర్ డివైస్ నేను టెస్ట్ చేసిన డివైస్లో ప్రాబ్లం అయితే లేదు, లేకపోతే మేబీ దానికి సపోర్ట్ చేస్తుందా లేదా ప్రాపర్గా అయితే ఐడియా లేదు. ఇక MI A2లో కూడా మనకి సపోర్ట్ చేస్తుంది, POCO F1లో కూడా సపోర్ట్ చేస్తుంది.
సో ఇక ఇయర్ ఫోన్స్ మనకి 300 నుంచి 400 లోపు వస్తుంది కాబట్టి సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. అది కాకుండా మనకి టైప్ సిలో మనకి బెస్ట్ ఆడియో క్వాలిటీ కూడా ఉంటుంది. ఇక టైప్ సి ఫోన్స్ ఎవరైతే ఇప్పుడు వాడుతున్నారో OnePlus 60 కానీ OnePlus 5T కానీ OnePlus 5 కానీ POCO F1 కానీ ఇలాంటి ఫోన్స్లో మీకు ఇయర్ ఫోన్స్ రావు కదా, వాళ్ళకి డైరెక్ట్గా ఈ టైప్ సి ఇయర్ ఫోన్స్ అయితే కొంచెం లాస్లెస్ ఆడియో, ఎందుకంటే మనకి రెగ్యులర్ ఇయర్ ఫోన్స్ కంటే ఇవి చాలా చాలా బెటర్గా ఉంటాయి. సో ఒకసారి చెక్ చేయండి. సో ఇవి మనకి అమెజాన్లో 550 వరకు 600 ఒక్కోలాగా అమ్ముతున్నారు. కాకపోతే ఇది ఆఫ్లైన్లో మాత్రం నేను 420 రూపీస్ వరకు పడింది నాకు, నేను తెప్పించాను. ఇతను ఒక బెంగళూరులో ఆఫ్లైన్ సెల్లర్ అనమాట, మన తెలుగు వాడే. అతనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అతనికి మీరు కాంటాక్ట్ అయితే ఆటోమేటిక్గా అతను మీకు ఎలా సెండ్ చేస్తారనేది చెప్తాడు. సో ట్రస్టెడ్ పర్సనే మన సబ్స్క్రైబర్, డోంట్ వరీ, మీరు భయపడాల్సిన పని అయితే లేదు. సో ఓవరాల్గా అయితే ఈ ఇయర్ ఫోన్స్ మనకి ఫ్యూచర్ ఇయర్ ఫోన్స్ అనమాట, చాలా బాగుంటాయి. కాకపోతే ఈ LeEco వాళ్ళు మనకి 2015-16లోనే ఇలాంటి టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే ఆ బ్రాండ్ అయితే మన ఇండియాలో ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అసలు ఆ బ్రాండ్నే తీసేశారు కూడా. సో ఓవరాల్గా అయితే మనకి 500 లోపు వస్తున్నాయి కాబట్టి కొంచెం మంచి ఇయర్ ఫోన్స్ అనే చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్ LeEco టైప్ సి CDLA ఇయర్ ఫోన్స్ గురించి నా ఒపీనియన్. చాలా బాగున్నాయి, ఎందుకంటే నేను రకరకాల ఇయర్ ఫోన్స్ టెస్ట్ చేస్తూ ఉంటాను. యాజ్ ఏ మ్యూజిక్ లవర్గా నేనైతే కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంది. 300 నుంచి 400 రూపీస్ అంటే బెస్ట్ ఇయర్ ఫోన్స్ అనే చెప్పాలి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.